చిన్న బ్రేక్ డౌన్కో, ఒక రిజెక్షన్కో, లేక ఒక ఫెయిల్యూర్కో అక్కడే ఆగిపోయావా? నా లైఫ్ ఇంతే అని తలదించి కూర్చుంటున్నావా? ఇలా బాధపడుతున్నావు చూడు, దీన్ని ఏమంటారో తెలుసా? అబ్సల్యూట్ మ్యాడ్నెస్ అని. గుర్తుపెట్టుకో, టైం ఎవరికోసం ఆగదు. మరి నువ్వెందుకు ఆగిపోయావు? ఈరోజు ఈ వీడియోలో నీ లైఫ్ టైం గురించి మాట్లాడుకుందాం. నువ్వు చూడటానికి రెడీగా ఉంటే వీడియో స్టార్ట్ చేసేద్దాం. చూడు బాబాయ్, డైరెక్ట్గా చెప్తా విను. ఇది విన్న తర్వాత నువ్వు ఫీల్ అయి ఉంటే ఐఎమ్ సారీ. ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నా పోయినా బిజినెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ రోజుల్లో ప్రేమించడం దగ్గర నుంచి పిల్లడికి ప్యాంపర్స్ కొని దాకా ప్రతిదీ బిజినెస్సే. నువ్వు గదిలో మూలన కూర్చుని ఏడుస్తూ ఉంటే బయట సన్సెట్ ఏం ఆగిపోదు. నువ్వు నా బాధ ఎవరికీ అర్థం కాలేదు అని ఒక మూలన కూర్చుని డిప్రెషన్ డ్రామా ఆడుతూ ఉంటే క్యాలెండర్లో డేట్ ఏం ఆగిపోదు, గడియారంలో ముళ్ళు తిరగడం ఆగదు. ఎందుకంటే టైంకి మనలా ఎమోషన్స్ ఉండవు. అది ఒక బ్లడ్లెస్ మిషన్ అంతే. అది రన్నింగ్లో ఉన్న బుల్లెట్ ట్రైన్ లాంటిది. నువ్వు ట్రాక్ మీద కూర్చుని ఏడుస్తూ ఉంటే అది వచ్చి నిన్ను లాక్కెళ్ళిపోతుంది బాబాయ్. ట్రాక్ తప్పింది నీ లైఫ్, ట్రైన్ది కాదు. జనరల్గా అందరూ ఏదైనా ఉంటే రేపు చూద్దాంలే అని ఒక మాట అంటారు. ఇలా అనడం వల్ల నీకు నువ్వే స్లో పాయిజన్ ఎక్కించుకుంటున్నావని అర్థం. సక్సెస్కి ఫెయిల్యూర్కి ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఏంటో తెలుసా? టైం మేనేజ్మెంట్ అనే తొక్కలో సొల్లు కబుర్లు కాదు, టైం యూటిలైజేషన్. గెలిచేవాడు ఎప్పుడు టైంని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. మరి నువ్వేం చేస్తున్నావు? టైంపాస్ చేస్తూ నీ జీవితాన్ని తగలేస్తున్నావు. ఇక్కడ డెసిషన్ నీదే బాబాయ్. బుల్లెట్ ట్రైన్ ఎక్కి దుమ్ము లేపుతావా, లేక ట్రాక్ మీద పడుకుని చస్తావా? చాలామంది జీవితాల్లో జరిగే దరిద్రం ఏంటో తెలుసా? వాళ్ళు ఫిజికల్గా ఈరోజు బతుకుతారు, కానీ మెంటల్గా ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ దగ్గరే ఆగిపోతారు. అది బ్రేకప్ అయి ఉండొచ్చు, ఆర్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, లేదా బిజినెస్ దెబ్బతిని ఉండొచ్చు. అంత మాత్రాన నా లైఫ్ క్లోజ్ అయిపోయిందనుకుని ఆగిపోతారు. హే వేకప్! నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే గుండె బాదుకుంటూ అక్కడే రోడ్డు మీద బ్రతికేస్తావా? లేదా లైఫ్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మనం మూవ్ ఆన్ అవ్వాలి అని ధైర్యం తెచ్చుకుని నడుస్తావా? లైఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందని జీవితం అంతా అక్కడే కూర్చుని ఏడవడం అనేది ఒక దరిద్రం బాబాయ్. నీ లైఫ్లో వెళ్ళిపోయిన వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే నువ్వు మాత్రం ఆ గతాన్ని పట్టుకుని కూర్చుంటున్నావు చూడు, అది వాళ్ళ తప్పు కాదు, నీ చేతగానితనం. ఎవరికో నువ్వు తోపని ప్రూవ్ చేయవలసిన అవసరం లేదు. కానీ నీ దరిద్రానికి నువ్వే బ్రాండ్ అంబాసిడర్లా ఇంత చెత్తగా ఎందుకు మిగిలిపోయావు? చూడు, ఆగిపోయింది నీ లైఫ్ కాదు, నీ డెసిషన్ మాత్రమే. నువ్వు చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? నీ పాస్ట్ని ప్రజెంట్లో తలుచుకుని జీవిస్తున్నావు. లిజన్ కేర్ఫుల్లీ. నీ పాస్ట్ ఒక డెడ్ బాడీ అయిపోయింది. దాన్ని ఎవరో కాల్ చేశారు, కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ చనిపోయిన గతాన్ని పట్టుకుని ఈరోజు దాని పక్కన నువ్వు కూర్చుని ఇది ఎందుకు చచ్చిపోయింది, దీనికి ఎందుకు ప్రాణం లేదని ఏడుస్తున్నావు. వాట్ ఏ మెంటల్ మ్యాడ్నెస్ బాస్! గతాన్ని నువ్వు ఎంత గట్టిగా పట్టుకుని కూర్చున్నా ఒక్క సెకండ్ కూడా మారదు. కానీ నువ్వు ఈరోజు అనుభవించే ప్రతి బాధ, ప్రతి ఆలోచన ఎప్పుడూ అయిపోయింది. ఇంకా ఎందుకు ఆ దరిద్రాన్ని తలుచుకుంటున్నావు? దానివల్ల ఏమవుతుందో తెలుసా? ఈరోజు నీ చేతిలో ఉన్న ప్రతి సెకండ్ సెకరాగిపోతుంది. రేపు నువ్వు ఫ్యూచర్లోకి వెళ్ళాక ఈ రోజును తలుచుకుని మళ్ళీ బాధపడతావు. అబ్బా, ఆ రోజు అనవసరంగా టైం వేస్ట్ చేశానని ఇంకొక డెడ్ బాడీని క్రియేట్ చేస్తావు. ఈ లూప్లో నువ్వు చచ్చేదాకా బయటికి రావు. గుర్తుపెట్టుకో, పాస్ట్ని చూసి ఎప్పుడు లెసన్ నేర్చుకోవాలి, అంతేగాని దాని దగ్గర జీవితాంతం వాచ్మన్లా కూర్చోకు. బర్న్ ద పాస్ట్ రైట్ నౌ. ఈరోజు ఎలా అయితే ఉన్నావో 5 సంవత్సరాల తర్వాత కూడా అలానే ఉంటే ఈ ప్రపంచం నిన్ను చూసి ఏమంటుందో తెలుసా? ఒక ఫెయిల్యూర్లా, ఒక చేతగాని వాడిలా. ఒక మగాడికి అన్నిటికంటే పెద్ద నరకం ఏంటో తెలుసా? నీ దగ్గర డబ్బు లేనప్పుడు నీ బాధ ఎవరికీ అక్కర్లేదు. నువ్వు రోడ్డు మీద ఉన్నప్పుడు నిన్ను ప్రేమించిన అమ్మాయి కూడా నిన్ను చూసి ఆగదు, అండ్ నీ ఫ్యామిలీ కూడా నిన్ను నమ్మదు. ఈ ప్రపంచం చాలా దారుణంగా ఉంటుంది బాబాయ్. నువ్వెంత మంచోడివైనా దానికి అనవసరం. అందరికీ కావాల్సింది ఏంటో తెలుసా? నీ స్టేటస్ ఎంత, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, నీ ఫ్యామిలీని నువ్వు చూసుకోగలవా, ఇది మాత్రమే చూస్తారు. నువ్వు ఈ 5 సంవత్సరాల తర్వాత కూడా ఆ గతాన్నే పట్టుకుని కూర్చుంటే అప్పటికి నీ ఏజ్ అయిపోతుంది, నీ ఎనర్జీ అయిపోతుంది, నీ మీద నీకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ 0 అయిపోతుంది. ఆ రోజు నువ్వు ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటే కనీసం నిన్ను చూడడానికి ఎవడూ రాడు. ఇప్పుడే నీ గుండెల్లో ఆ కష్టం, ఆ కోపం మొదలవ్వాలి. ఎందుకంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత నీలో ఉన్న ఫెయిల్యూర్ నిన్ను చూసి నవ్వకూడదంటే ఇప్పుడే, ఈ సెకండే నీ సీట్ నుంచిలే. గో అండ్ బిల్డ్ యువర్ ఎంపైర్.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు లక్ గురించి బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పి టైం వేస్ట్ చేస్తున్నారు. కానీ నిజమేంటో తెలుసా? ఈ ప్రపంచంలో టాప్ పొజిషన్లో ఉన్న బిలినియర్కి నీకు ఒకే ఒక ఈక్వాలిటీ ఏంటో తెలుసా? మీ ఇద్దరికి రోజుకి ఎగ్జాక్ట్గా 24 గంటలే ఉంటాయి. నీ దగ్గర ఉన్నది 86,400 సెకండ్స్, వాడి దగ్గర కూడా అన్నే ఉన్నాయి. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడుందో తెలుసా? నువ్వు ఆ సెకండ్స్ని రీల్స్ స్క్రోల్ చేస్తూ పాస్ట్ని తలుచుకుని ఏడుస్తున్నావు. వాడు మాత్రం ప్రతి సెకండ్ని ఒక స్పిన్నర్ బుల్లెట్లా వాడి టార్గెట్ మీద ఫైర్ చేస్తున్నాడు. వాళ్ళు టైంని యూస్ చేసుకోరు బాబాయ్, టైంని ఎక్స్ప్లైట్ చేస్తారు. వాళ్ళు ఈ రోజు నేను ఏం చేయగలను, నా ఎంపైర్ని ఎలా బిల్డ్ చేయాలి అని మాత్రమే ఆలోచిస్తారు. నిన్ను నువ్వు ఎలివేట్ చేసుకో. రోజుకి అట్లీస్ట్ 2 అవర్స్ నీ ఫ్యూచర్ కోసం, నీ స్కిల్ కోసం, నీ బిజినెస్ కోసం సాలిడ్గా వర్క్ చేయి. రోజుకి 2 అవర్స్ చొప్పున చూసుకుంటే 1 ఇయర్కి కంప్లీట్గా 730 అవర్స్ అవుతుంది. ఆ 730 అవర్స్ నీ కెరియర్ని, నీ స్టేటస్ని, నీ బాడీ లాంగ్వేజ్ని, నీ బ్యాంక్ బ్యాలెన్స్ని కంప్లీట్గా మార్చేస్తుంది. నువ్వు నార్మల్గా బ్రతుకుతూ చేస్తావా, లేక టైంని బానిసలా మార్చుకుని లెజెండ్లా బ్రతుకుతావా? చాయిస్ నీదే. ఇప్పటికైనా సొల్లు కబుర్లు ఆపి వెంటనే బ్యాటిల్ ఫీల్డ్లోకి దూకి చేయాల్సిన 3 యాక్షన్ స్టెప్స్ చెప్తా విను. స్టెప్ 1, ఎగ్జిక్యూట్ ద పాస్ట్. ఈ వీడియో అయిపోగానే నీ పాత బాధలు, గతం గురించి ఆలోచించడం ఆపేసాయి. అది చచ్చిపోయింది. ఆ డెడ్ వెయిట్ని వదిలేస్తేనే కానీ నువ్వు స్పీడ్గా ఉండలేవు. యాక్సెప్ట్ ద డ్యామేజ్, బ్యూరీ ద పాస్ట్ అండ్ లాక్ దట్ ద చాప్టర్ పర్మనెంట్లీ. స్టెప్ 2, ద 2 అవర్స్ డార్క్ మోడ్ ఆన్. రోజులో ఎగ్జాక్ట్గా 2 అవర్స్ నీ మొబైల్ స్విచ్ ఆఫ్ ఆర్ సైలెంట్లో పెట్టు. దట్ 120 మినిట్స్ యూ వర్క్ లైక్ ఏ మానిస్టర్. నీ ఫోకస్ మొత్తం నీ వర్క్ అండ్ నీ గ్రోత్ మీద మాత్రమే ఉండాలి. ఈ ఒక్క స్టెప్తో నువ్వు 99% కాంప్లికేషన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతావు. స్టెప్ 3, నైట్ కోర్. పడుకునే ముందు ప్రతిరోజు 2 నిమిషాలు నీ కళ్ళల్లోకి నువ్వే చూసుకో. నీకు నువ్వే ఆన్సర్ చేసుకో. ఈరోజు నేను టైంని తగలేసానా లేదా నా టార్గెట్ని హిట్ చేశానా అని నిన్ను నువ్వే క్వశ్చన్ చేసుకో. ఒకవేళ నువ్వు టైంపాస్ చేస్తే నీకు నువ్వే చెప్పుతో కొట్టుకున్నట్టు ఉండాలి ఆ ఫీలింగ్. డైలీ అకౌంటబిలిటీ లేనివాడు ఏ రోజు గెలవడు. ఇప్పుడే ఈ 3 స్టెప్స్ని నీ సిస్టంలోకి ఎక్కించుకో. గుర్తుపెట్టుకో, రేపు పొద్దున్న నువ్వు లేచేసరికి నీ లైఫ్లో టైం ఇంకా తగ్గిపోతుంది. నువ్వు ఆగిపోతే నీ ఫ్రెండ్ నిన్ను తోసుకుని వెళ్ళిపోతాడు. అండ్ నువ్వు ఇలా ఉండడం వల్ల నిన్ను నువ్వే డిస్ట్రాయ్ చేసుకుంటావు. వేకప్ బిఫోర్ ఇట్స్ టూ లేట్. ఈ రోజు నుంచి నీ టైంని నువ్వు కంట్రోల్ చేయాలనుకుంటే నేను చెప్పిన ఈ 3 స్టెప్స్ని నీ టార్గెట్గా పెట్టుకో. ఈ వీడియో చూసిన వాళ్ళల్లో 99% మంది దీనిని మర్చిపోతారు, మళ్ళీ రొటీన్ లైఫ్లోకి వెళ్తారు. కానీ నువ్వు ఆ 1% సీరియస్ పర్సన్ అయితే ఇప్పుడే కామెంట్లో ఐ యామ్ నాట్ స్టాపింగ్ అని టైప్ చేయి. నిన్ను నువ్వు ఇప్పుడే ప్రూవ్ చేసుకో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయి, ఆగిపోయిన నీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. అలానే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయి.